महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూసే ముందు మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయి, గ్రహాల ట్రాన్సిట్ గోచారం ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ఈ మాసంలో మాఘ పూర్ణిమ 1వ తారీఖు, అలాగే ఇక్కడ 14వ తారీఖుతో ఏదో గత 2 నెలలుగా ఉన్న శుక్రమూఢమి 14వ తారీఖుతో ఇక్కడ శుక్రమూఢమి త్యాగం అవుతుంది ఫిబ్రవరి 14న. అలాగే ఇక 15వ తారీఖు మాస శివరాత్రి, మహాశివరాత్రి. ఈ కార్తీక మాసంలో ఎండింగ్లో వచ్చే మహాశివరాత్రి 15వ తారీఖు మనకి మేజర్గా ఈ 3 కూడా ఉన్నాయి. ఇక గ్రహాల గోచారానికి సంబంధించి చూస్తే కనుక ముఖ్యంగా ఫిబ్రవరి 4వ తారీఖున బుధుడు మకరం నుంచి కుంభంలోకి వస్తున్నారు. ఫిబ్రవరి 6వ తారీఖున మళ్ళీ 2 రోజుల్లోనే శుక్రుడు మకరం నుంచి కుంభంలోకి వస్తున్నారు. మళ్ళీ అక్కడి నుంచి ఒక వారంలో ఫిబ్రవరి 13వ తారీఖున అంటే 3వ వారంలో రవి కూడా కుంభంలోకి వస్తున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 23వ తారీఖున అక్కడి నుంచి ఒక 7 రోజుల్లోనే మళ్ళీ ఫిబ్రవరి 23వ తారీఖున కుజుడు కూడా ఇక్కడ కుంభరాశిలోకి వస్తున్నారు. సో నెమ్మదిగా అన్ని గ్రహాలు కూడా ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక కుంభరాశిలో పంచగ్రహ కూటమిగా రాహువు కూడా, కేతువు ఇక్కడ సింహంలో ఉన్నాడు, రాహువు కూడా కుంభరాశిలోనే ఉన్నారు. పంచగ్రహ కూటమిగా మనకి ఏర్పడుతున్నారు. ఫిబ్రవరి 23 కల్లా శని మీనరాశిలో, అలాగే గురుడు మిథున రాశిలో, కర్కాటకంలో చంద్రుడు, సింహంలో కేతువు. సో ఈ విధమైన గ్రహ సంచారంతో ఇక్కడ గ్రహాల యొక్క గోచారం మనకు కనిపిస్తుంది. ఈ పంచగ్రహ కూటమి ఏర్పడటం, అలాగే మిగతా గ్రహాల గోచారం ఆధారంగా ఫిబ్రవరి మాస ఫలితాలు ప్రతి రాశికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. ఫిబ్రవరి మాస ఫలితాలు చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి ఈ మాసంలో యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే ద్వితీయంలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, అలాగే తృతీయంలో శని. 3 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి ఉంది. ఈ రాశి వారికి మనం చూస్తే కనుక మొదటి 2 వారాలు ఆర్థికపరమైన విషయాల్లో చాలా వరకు మంచి ప్లస్ పాయింట్గా మనకు కనిపిస్తుంది మకర రాశి వాళ్ళకి. మెయిన్ ఎందుకంటే ఈ రాశికి రవి కుజుల యొక్క సంచారం ఏదైతే ద్వితీయ స్థాన సంచారంలో ఇక్కడ 3వ వారం నుంచి వస్తూ ఉంది. అంటే కంపారిటివ్ 4 వీక్స్లో మొదటి 2 వారాలు మకర రాశికి ఆర్థిక పరంగా, ఫ్యామిలీ పరంగా, కుటుంబ వాతావరణం పరంగా, ఫైనాన్షియల్ పరంగా చాలా వరకు కూడా శుక్రుడి యొక్క సంచారం ద్వితీయంలోనే ఉండటం వల్ల మధురమైన పదార్థాలు తీసుకోవటం, అలాగే మీకు ఇష్టమైన పదార్థాలు చక్కగా తినే ఇది ఉండటం, అలాగే లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ ఆర్థికపరమైన విషయాల్లోనూ, ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో కొంచెం పీస్ఫుల్నెస్, ఇవన్నీ కూడా కంపారిటివ్ 4 వీక్స్లో మొదటి 2 వారాలు చాలా అనుకూలమైన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశికి రాశ్యాధిపతి యొక్క శని తృతీయ స్థాన సంచారంలో ఉన్నారు. శని యొక్క సంచారం ఏలినాటి శని కంప్లీట్ అయ్యాక తృతీయ స్థానంలో ఉండటం, పరాక్రమ స్థానంలో ఈ రాశికి రాశ్యాధిపతి శని యొక్క సంచారం ఉండటం చాలా వరకు కూడా మంచి విల్ పవర్తో ధైర్యంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వచ్చిన ఆపర్చునిటీస్ని చక్కగా అందిపుచ్చుకొని తద్వారా వీళ్ళు చాలా వరకు కూడా మంచి సెల్ఫ్ ఎఫర్ట్ పెడుతూ ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దీని ద్వారా వీళ్ళు చాలా ఎక్కువగా చక్కగా మంచి పాజిటివ్నెస్ అనేది మీ యొక్క టేకింగ్స్, మీరు తీసుకునే డెసిషన్స్ విషయంలో కానీ, మీరు ఏదైతే టాస్క్స్ తీసుకుంటారో ఆ విషయాల్లో మంచి విల్ పవర్తో మీరు ముందుకు వెళ్తూ ఉండటం వల్ల కొంచెం ఎదుగుదల క్రమంగా కనిపిస్తూ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి. అయితే గురువు గారి యొక్క సంచారం 6వ స్థాన సంచారంలో ఉంది. 6వ స్థానంలో గురువు గారి సంచారం ఎప్పుడైతే ఉందో ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే కనుక గురువుగారు రిట్రోగ్రేషన్లో ఉన్నారు. కాబట్టి ఆరోగ్య పరిస్థితుల రీత్యా ముఖ్యంగా తిరగదోడే హెల్త్ ఇష్యూస్ విషయంలో, తిరగబెట్టే హెల్త్ ఇష్యూస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటాం. కానీ అనవసరమైన లిటిగేషన్స్, శత్రుత్వము, లేకపోతే మీ కోవర్కర్స్తో కానీ
ఇది పెరిగే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే ఏదైనా ఒక వివాదాన్ని పెంచుకుంటే అంతగానే పెరుగుతూ ఉంటుంది, అక్కడితో వదిలేస్తే అది పోద్ది. సో జూపిటర్ అనేవాడు సాత్విక గ్రహం అయిన గురు భగవానుడు కాబట్టి ఎవరితో కూడా హార్ష్గాను ర్యాష్గాను బిహేవ్ చేయడు. శత్రువులకు కూడా త్రూ హిజ్ ఆప్టిమిజం అంటే ఆశావాదంతో ఒక మంచి ఇంటెలిజెన్స్తో జ్ఞానంతోనే వాళ్ళకి మంచి లెసన్ నేర్పించాలనుకుంటాడు. కాబట్టి గురుడు కూడా 6th హౌస్లో బాగానే యోగిస్తారు. అయితే ఏంటంటే కాకపోతే ఏంటంటే ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్. ఈ సమయంలో మీకు ఎదుటి వాళ్ళ కోఆపరేషన్ కానీ మీ చుట్టుపక్కల వాళ్ళ కోఆపరేషన్ కానీ మీ కోవర్కర్స్ యొక్క కోఆపరేషన్ కానీ తక్కువ ఉంటుంది. సో ఎవరితో గొడవ లేకుండా కొంచెం లిటిగేషన్స్ కాకుండా కాన్ఫ్లిక్ట్స్ తెచ్చుకోకుండా కొంచెం ముందుకు వెళ్ళాల్సిన అవసరం మకర రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అలాగే 8వ స్థానంలో కేతు యొక్క సంచారం కనిపిస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి. కాబట్టి ఇక్కడ కొంతవరకు ఏంటంటే అనవసరమైన మానసిక భయాలు ఉండే ఆస్కారాలు, అలాగే కొంతవరకు మీ పార్ట్నర్ వెల్త్ అనే దానికి సంబంధించి పార్ట్నర్ వెల్త్కి సంబంధించి జాయింట్ అకౌంట్స్కి సంబంధించి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో మీరు అంత ఫోకస్ చేయలేకపోవటం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం మనకి పాజిటివ్ రిజల్ట్స్ ఏంటంటే ఇక్కడ లోగా ఉన్నాయి. అయితే ఇక్కడ 13వ తారీఖు నుంచి రవి కుజుల యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఎప్పుడైతే 2nd హౌస్లోకి వస్తూ ఉందో ఇక రవి కుజ అక్కడ ఆల్రెడీ బుధ శుక్రుడు రాహు కూడా ఉన్నారు. సో ఇలా మొత్తంగా పంచగ్రహ కూటం అనేది మీ ద్వితీయ స్థానం మీద ప్రభావితం చూపిస్తూ ఉంది. సో ఇక్కడ 3-4 వారాల్లో కొంత ఫైనాన్స్ విషయాల్లో కావచ్చు, ఫ్యామిలీ విషయాల్లో కావచ్చు, కొంత చాలా వరకు కూడా ఒక ఫైనాన్స్ విషయాల్లో కొంత డ్రైనెస్ అనేది వచ్చే డబ్బులు పోయే డబ్బులు ఖర్చు పెట్టే డబ్బులు ఇలాగా మనీ మీద ఎక్కువ మీ ఫుల్ కాన్సన్ట్రేషన్ అనేది ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి 3-4 వారాల్లో రవి కుజుల యొక్క సంచారం కొంచెం టఫ్నెస్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అండ్ 3-4 వారాల్లో కొంచెం ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. స్పైసీ ఫ్రైడ్ ఇలాంటివి కాకుండా తీసుకోవడం వల్ల హెల్త్ డిస్టర్బెన్సెస్ రాకుండా ఉంటాయి. సో ఈ విధంగా ఈ రాశికి మెయిన్గా చూస్తే కనుక రవి కుజ రాహుల యొక్క ద్వితీయ స్థాన సంచారం వల్ల కొంచెం 3-4 వారాల్లో కొంచెం ఇంపాక్ట్ పడుతూ ఉంది. అంటే వాక్ స్థానంలోనే రవి ఉంటున్నారు కాబట్టి జపాకుసుమ సంకాసం, అలాగే కుజుడికి ధరణి గర్భ సంభూతం, రాహుకి కేతువు కూడా కొంచెం జంటనాగులు ఉన్న చోట మంగళ శనివారాలు కొంచెం పాలాభిషేకం చేయటం మంచిది. దేవానాంచ ఋషినాంచ గురువు గారికి అయితే గురు నవగ్రహ శాంతి మాత్రం నిత్యం చదువుకోవడం చాలా మంచిది. దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోవడం ఇంకా మంచిది. అయితే రవి ఒక వారం వస్తున్నారు, కుజుడు ఒక వారం వస్తున్నారు. సో ఇలాగ మరి ఏ వారం ఫ్యామిలీ పరమైన విషయాల్లో ఫైనాన్షియల్గా కొంచెం టఫ్ ఉండొచ్చు ఏంటనేది 3వ వారం నుంచి వీక్లీ ఫాలో అవుతుంటే వీక్లీలో పర్టికులర్ వీక్లో ఏ డేట్స్లో ఎక్కువ దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, ఏ గ్రహం ఎప్పుడు వస్తుంది, ఆ వీక్ పర్టికులర్గా ఏ ప్లానెట్కి మనం రెమెడీ చేస్తే బాగుంటుంది అనేది మనకి వీక్లీలో ఇంకా బాగా తెలుస్తుంది. సో అది కూడా ఫాలో అయితే మంచిది. అలాగే ఈ మకర రాశి వాళ్ళకి సంబంధించి ప్రజెంట్ అయితే కనుక వివాహాది శుభకార్యాలు చూసే విషయంలో అంత అనుకూలమైన పరిస్థితులు కనిపించట్లా. గురుబలము లేదు, నడుస్తున్న మాసగ్రహాల యొక్క గోచారం కూడా అంత అనుకూలంగా లేని కారణంగా. సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా మనం చూసినట్టయితే కనుక ఎడ్యుకేషన్ ముఖ్యంగా చదువుకునే పిల్లల విషయంలో అయితే ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా ఈ రాశి వాళ్ళకి కొంతవరకు మరి గురుబలం కూడా కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ మకర రాశి వాళ్ళు పిల్లలు చేయాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.